ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం అత్తగారి దీవెన 7వ భాగం చదువుకుందాం. శ్రీధర్, నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు, నా కోడలు జాగ్రత్త అంటున్న తల్లివైపు చూస్తూ, శ్రీధర్, లేదమ్మా, ఇక నుండి నీ కొడుకులో మార్పు నువ్వే చూస్తావు అంటూ నవ్వేశాడు శ్రీధర్. అమ్మా, ప్రతి కొడుక్కి నీలాంటి తల్లి ఉండాలి. బాధ్యత లేకుండా అడుగులు వేస్తున్న వాడికి నీలాంటి ఒక ప్రేమమూర్తి ఉండాలమ్మా. కానీ నీ కోడలు బాగుండాలని అన్నావు చూశావు, ఆ మాటకు ఆనందం కలుగుతుంది, ఆలోచింపచేస్తుంది నన్ను అంటూ నవ్వేశాడు శ్రీధర్. నిజంరా, భార్యను ప్రేమిస్తే భార్యగా, తల్లిగా అన్ని పాత్రలకు ఆమె సంతోషంగా న్యాయం చేయగలుగుతుంది. బాధ్యత గల ఇల్లాలికి అవకాశం ఇస్తే ప్రతి ఇల్లు ఒక కోవెల అవుతుంది. అందుకని ఈ కోవెలకు దేవతను బాగా చూసుకుంటేనే కదా ఇల్లు బాగుండేది అంటూ నవ్వేశారు శ్యామలమ్మ గారు. అత్తగారి దీవెన ఉండగా ప్రతి ఇల్లు కోవెలగానే ఉంటుంది అత్తయ్య అంటూ అత్తగారి పాదాలకు నమస్కరించుకుంది ఈశ్వరి. నరేష్, నీలిమ కూడా శ్యామలమ్మ గారి పాదాలకు నమస్కరించుకున్నారు. నితీష్ కూడా వాళ్ళ నానమ్మకు నమస్కరించుకున్నాడు. సంతోషంగా నవ్వుకుంది శ్యామలమ్మ. తర్వాత శ్యామలమ్మ గారి పాదాలకు దండం పెట్టాడు నితీష్. అందరికన్నా వీడు తెలివైన వాడురా శ్రీధర్. నితీష్ వల్ల మీ భవిష్యత్తు బాగానే ఉంటుంది అంటూ దీవించింది శ్యామలమ్మ. అంతా మీ ఆశీర్వాదం నానమ్మ అంటూ నరేష్ నవ్వుతూ అన్నాడు. ఆస్తులు అందరూ సంపాదించుకుంటారు, అవి ఇక్కడే ఉంటాయి. వాటి యజమానులు మారుతూ ఉంటారు తరాలకు. కానీ పోయేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేము. కానీ ప్రేమగా కుటుంబం అంతా ఆనందంగా ఉంటే ఆ ఆనందం తృప్తితో హాయిగా వెళ్ళిపోతారు పెద్దలు కాలం తీరాక. ఈ విషయం అర్థం చేసుకుంటే ప్రతి ఇల్లు స్వర్గమే అని చెప్పారు శ్యామలమ్మ గారు. ఈశ్వరి, వేడివేడిగా కాస్త జావ ఇవ్వవే అని అడిగారు శ్యామలమ్మ గారు నవ్వుతూ. నేను పెట్టిస్తానమ్మమ్మ గారు అంటూ ఎలా చెయ్యాలత్తయ్యా అని అడిగింది అత్తగారిని నీలిమ నవ్వుతూ. అమ్మగారు, నేను రావచ్చా అండి పనికి రేపటి నుంచి అని అడుగుతుంది దుర్గి బయట నుండి. నీలిమ మాట్లాడుతూ, అక్కర్లేదు, మా పనులు మేమే చేసుకుంటాం అన్నది. ఓ అమ్మగారు, పెద్దగా నేను మాట్లాడను, కానీ నా పని నేను చేసుకుంటాను. ఏదో మీరు తినే దాంట్లో కొద్దిగా పెట్టండమ్మా అంటూ అడిగింది దుర్గి. రావే, నువ్వెందుకు మానేది అంటూ నవ్వింది శ్యామలమ్మ. అమ్మగారు, మొత్తానికి కథకి శుభం కార్డు పడిందా అని అడిగింది దుర్గి. ఎక్కువగా మాట్లాడకు అన్నారు శ్యామలమ్మ గారు నవ్వుతూ. అయ్యో, అది ఏదో రోగమని చెప్పారు కదమ్మా. నేను ఎక్కువగా మాట్లాడను, నేను ఎక్కువ కాలం బతకాలి అంటున్న దుర్గి మాటలకు అందరూ నవ్వేశారు విషయం తెలుసుకొని. పెద్ద కొడుకు ఇంటికి బయలుదేరింది శ్యామలమ్మ. అత్తయ్య, ఉండవచ్చుగా అని అడిగింది ఈశ్వరి. 3 నెలలు తిరగ్గానే వస్తాను కదా, ఈసారికి తర్వాత చెప్పలేను, దేవుడు పిలుస్తాడేమో అంటూ నవ్వేసింది శ్యామలమ్మ. ఈలోపు వైష్ణవి నీళ్లు పోసుకున్న కబురు చెప్పు మరి అంటూ నవ్వుతూ, అమ్మా అంటూ పిలిచాడు శ్రీధర్. ఏనా అన్నా అన్నది శ్యామలమ్మ. నేను ఉద్యోగరీత్యా ముందే వేరుపడ్డాను. నేను మీతో ఎక్కువ కాలం ఉండలేకపోయాను. మీరు నా దగ్గరే ఉండండమ్మా అని కళ్ళనీళ్లతో అడిగాడు శ్రీధర్. ఈశ్వరి కూడా అలాగే బతిమలాడింది. అందరూ బతిమాలారు, ఆఖరికి నితీష్తో సహా. శ్యామలమ్మ గారు బయలుదేరి ఆగిపోయారు. పెద్ద కొడుకు ఫోన్ చేశాడు, బయలుదేరావా అమ్మా అని. లేదు నాన్న అంటూ ఉన్న విషయం చెప్పింది శ్యామలమ్మ. సరే, ఈ వారంలో మీరందరూ కలిసి ఒకసారి రండిరా అని చెప్పింది శ్యామలమ్మ. సరే అన్నాడు పెద్ద కొడుకు శ్రీనివాస్. శ్రీనివాస్ తన తమ్ముళ్లకు ఫోన్ చేశాడు. అందరూ కలిసి శుక్రవారం నైట్కి బయలుదేరి శనివారం ఉదయానికి శ్రీధర్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. 3 అన్నలు, వదినలు. అందర్నీ చూసి మురిసిపోయింది శ్యామలమ్మ. చక్కగా అందరూ కలిసిమెలిసి అన్ని పనులు చేసుకొని పూర్వం కలిసి ఉన్న కాపురాన్ని గుర్తు చేసుకుంటూ తోడికోడళ్ళు మురిసిపోతూ తిరుగుతూ ఉన్నారు. అంకిత, ఆమని, ఇందుమతి, ఈశ్వరి.
శ్రీనివాస్, దామోదర్, మురళి, శ్రీధర్ నలుగురు వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ భోజన కార్యక్రమాలు అయిపోయాయి. శ్యామలమ్మ గారు మాట్లాడుతూ, ఇంత వయసు వచ్చాక నేను అటూ ఇటూ తిరగలేను. చిన్నవాడు ఎక్కువ రోజులు మనతో కలిసి ఉండలేదు కదా, ఇక్కడ ఉండమంటున్నాడు. ఉంటాను. మీరందరూ అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్ళండిరా అని చెప్పారు శ్యామలమ్మ గారు. అలాగే అమ్మా, తప్పకుండా. ఇన్నాళ్ళు ఏదో ఒక సమస్యతో బాధపడేవాళ్లం. మా అందరి ఇళ్ళు సరిదిద్దావు అంటూ కొడుకులు ఒకరి తర్వాత ఒకరుగా అందరూ మెచ్చుకున్నారు వాళ్ళ అమ్మను. శ్రీనివాస్ మాట్లాడుతూ, చైతూలో చాలా మార్పు వచ్చిందమ్మా. షాప్కి నన్ను వెళ్ళనివ్వకుండా తనే చూసుకుంటున్నాడు. శ్రావ్యలో కూడా చాలా మార్పు వచ్చింది అంటూ సంతోషంగా చెప్పారు శ్రీనివాస్. దామోదర్ మాట్లాడుతూ, విక్కీలో చాలా మంచి మార్పు వచ్చిందమ్మా. నువ్వు ఇచ్చిన 6 లక్షల చెక్ ఆ అమ్మాయి పేరు మీద వేద్దామంటే ఒప్పుకోలేదు సిరి. ఇక ఆ డబ్బులు వాళ్ళ పిల్లలిద్దరి పేరు మీద వేసేశాను అని చెప్పారు నవ్వుతూ దామోదర్. మురళి మాట్లాడుతూ, శ్రీ చాలా మారాడమ్మా. బాధ్యతగా ఉంటున్నారు భార్యాభర్తలిద్దరూ కూడా. భార్గవి వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారట. నానమ్మను అడిగానని చెప్పమని చెప్పింది భార్గవి. నీతో మాట్లాడతాను అని చెప్పింది. తనది కొత్త నెంబర్, నీకు ఇవ్వమని చెప్పింది అంటూ నవ్వాడు మురళి. అన్నీ వింటున్న శ్యామలమ్మ గారి మనసు సంతోషంతో పొంగిపోయింది. మీ నలుగురు అన్నదమ్ములు మన వంశానికి 4 స్తంభాల వంటి వారురా. మీ నాన్నగారి పద్ధతులు మీకు తెలియవు కొన్ని. ఆయన మంచి రైతు కదా. పొలంలో కలుపు మొక్కలు ఉంటే పీకి అవతల పారేస్తారు ఎప్పటికప్పుడే. అలాగే ఎవరి సంసారంలో అయినా చిన్న సమస్యగా ఉన్నప్పుడే వాటిని దూరం చేయాలి. మొదటికే మోసం రాకూడదు కదా అంటూ నవ్వింది శ్యామలమ్మ గారు. మీరందరూ ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండండి కుదిరినప్పుడల్లా. ఒకరి ఆనందం ఒకరి బాధ అందరూ కలిసి పంచుకోండి. ప్రేమతో జీవించండి. పిల్లలకు అదొక పాఠంగా నేర్పండి. ముఖ్యంగా మీరు మీ భార్యలను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇంటికి దేవత ఇల్లాలు. ఆమె సంతోషంగా ఉంటే ఇల్లు స్వర్గంలా ఉంటుంది. శ్రీధర్ మాట్లాడుతూ, వైష్ణవి విషయంలో ఇలా జరిగింది అని వివరంగా చెప్పాడు. అమ్మ తెలివితో వైష్ణవిని భర్త దగ్గరకు పంపించిన విధానం కూడా వివరించి చెప్పాడు. చాలా సంతోషం కలిగింది కొడుకులకు తల్లిని చూసుకుని. నీలిమ మామగార్లకు వేడివేడి గారెలు అల్లం చట్నీ ఇచ్చింది. శ్యామలమ్మ గారు వద్దు అని చెప్పారు. పెద్ద కొడుకు చిన్న ముక్క తుంచి తల్లి నోట్లో పెట్టాడు. ఆనందంగా నవ్వుతూ తిన్నది. అలా నలుగురు కొడుకులు 4 ముక్కలు పెట్టేసరికి సరిపోయింది అన్నారు ఆమె నవ్వుతూ. తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టక్కర్లేదురా. ప్రేమతో 2 ముద్దలు పెడితే చాలు, వారికి నిండిపోతుంది ఆ ప్రేమతో అంటూ ఆనందంగా నవ్వుకుంది శ్యామలమ్మ. కొడుకులు అలా బయటకు సరదాగా వెళ్లారు నరేష్తో. కోడళ్ళు నలుగురు అత్తగారి దగ్గర కూర్చున్నారు. పూర్వపు ఉమ్మడి రోజులను గుర్తు చేసుకున్నారు. అంకిత కాపురానికి వచ్చినప్పుడు అమాయకంగా ఉండేది. అన్నీ తెలియచెప్పాల్సి వచ్చేది. అలాగే చెప్పిన మాట వినడం, పెద్దలంటే గౌరవం ఉన్నది అంటూ పెద్ద కోడల్ని చూసి మురిసిపోయింది శ్యామలమ్మ. ఆమని కాపురానికి వచ్చినప్పుడు తన తెలివితేటలు మంచితనంతో అందరి మనసులు గెలుచుకుంది. ఇందుమతి అయినింటి పిల్ల అయినా కూడా అందరితో చక్కగా కలిసిపోయింది. ఈశ్వరి బాగా చదువుకున్న పిల్ల అయినా కూడా అందరితో చక్కగా కలిసిపోయి ఉండేది. శ్రీధర్ ట్రైనింగ్లో అలా ఉన్నప్పుడు కూడా ఒద్దికగా ఉండేది. ఇంట్లో పద్ధతులకు అనుకూలంగా ఉంటూ నలుగురు కోడళ్ళని చూసుకుని తెగ మురిసిపోయారు శ్యామలమ్మ గారు. మా సంగతి అటుంచితే భార్యను బాగా చూసుకోమని మీ కొడుకులకు చెప్పడం చాలా గొప్ప విషయం అత్తయ్యా. మీలాంటి అత్తగారు దొరికిన ప్రతి ఇల్లు కూడా ఒక కోవెల లాంటిదే అంటూ కళ్ళు చెమర్చుకుంటూ చెప్పింది అంకిత. అవును, మేమే అదృష్టవంతులం అత్తయ్యా, మీ ఇంటికి కోడళ్ళగా రావడం అంటూ ఆనందంగా చెప్పింది ఆమని. అన్ని విషయాలను వింటూ ఆడవాళ్ళు ఎలా ఉండాలి అన్న విషయం గురించి తెలుసుకుంటుంది నీలిమ. అసలు రమ్య విషయంలో అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. అలాగే భార్గవికి పెళ్లి చేసి పంపడం,
నా నెత్తిన పాలు పోసినట్లయింది అంటూ ఆనందంతో కళ్ళనీళ్లు పెట్టుకుంది ఇందుమతి. పిల్లల్ని మనం ప్రేమించడమే కాదు, వాళ్ళు మనల్ని ప్రేమించేలాగా, మన పట్ల బాధ్యతగా ఉండేలాగా మనం తీర్చిదిద్దుకోవాలి అన్నారు శ్యామలమ్మ గారు. మీ అందరికీ ఒక మాట. భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరికొకరు ప్రేమను ఇచ్చుకుంటూ, గౌరవం ఇచ్చుకుంటూ ఉండాలి. గౌరవం లేని చోట ప్రేమకు చోటు పెద్దగా ఉండదు. మధ్య వయసుకు వచ్చేసరికి అశ్రద్ధగా ఉండాల్సిన అవసరమే లేదు. ఎప్పట్లాగానే వారితో ఆనందంగా మాట్లాడుతూ భర్తల మనసు తెలుసుకుని మెలగాలి. ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి. భార్యాభర్తలను చూస్తే వారు ఒకరికి ఒకరు ఎంత ఆనందంగా ఉంటున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు మీ అందరి ముఖాలు కళగా ఉన్నాయి అంటూ మురిసిపోయారు శ్యామలమ్మ గారు. పిల్లలకు ఇష్టదైవాన్ని ప్రార్థించడం నేర్పించండి. పెద్దవాళ్లను గౌరవించడం నేర్పించాలి. ఓర్పుగా, ఒద్దికగా ఉండడం కూడా తెలియజేయాలి. వారి మనసులో ఉన్న ప్రతి విషయాన్ని మనకు స్వతంత్రించి చెప్పుకునేలా వారికి చొరవ ఇవ్వాలి. అత్తగారు చెబుతున్న మాటలను కోడళ్ళు శ్రద్ధగా వింటున్నారు. వాళ్లతో పాటు నీలిమ కూడా వింటుంది. శ్యామలమ్మ గారి వంటి పెద్దల మాటలు కాసేపు వింటే వారి అనుభవము మనకు తెలుస్తుంది. పిల్లల్లో మార్పు వస్తుంది అని తెలుసుకున్న మరుక్షణమే వెంటనే బాధ్యత తీసుకుని వారిని మంచి మార్గంలోకి తెచ్చుకోవాలి. సమయానికి స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. చిన్న నిర్లక్ష్యం ఎన్నో అనర్థాలకు కారణం అవుతుంది అంటూ చెబుతున్న అత్తగారి మాటలను వింటున్నారు కోడళ్ళు. తర్వాత అందరూ కలిసి కూర్చుని ఎన్నో మంచి విషయాలను చెప్పుకున్నారు. శ్రీనివాస్ కూతురు శ్రీశాంతి, మురళి కూతురు భార్గవి నానమ్మకు ఫోన్ చేసి మాట్లాడారు. తెగ సంతోషపడిపోయింది శ్యామలమ్మ. ఇంతలో వైష్ణవి, శ్యామ్ ఇద్దరూ ఫోన్ చేసి మాట్లాడారు శ్యామలమ్మ గారితో. తర్వాత అందరితో మాట్లాడారు. ఒక 6 నెలల తర్వాత అందరం కలుసుకుందాం అనుకున్నారు. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చెయ్యాలంటే మనకు మనమే సరిపోతాం అంటూ నవ్వాడు శ్రీధర్. తల్లి ఉంటాను అనడంతో ఎంతో సంతోషంగా ఉంది శ్రీధర్కి. పల్లెటూరులో తమ ఇళ్ల దగ్గర నుంచి వచ్చే అద్దె డబ్బులు అందరినీ 4 వాటాలుగా తీసుకోమని చెప్పింది శ్యామలమ్మ. అవన్నీ ఏమీ అక్కర్లేదమ్మా, ఇక్కడే అమ్మకి ఒక పాస్బుక్ తీసి అందులో వెయ్యి శ్రీధర్ అని చెప్పారు శ్రీనివాస్. అలాగే అని చెప్పాడు శ్రీధర్. అందరూ హాయిగా మనసులో ఏ బరువు లేకుండా సంతోషంగా ఆనందంగా గడిపారు. కల్మషాలు లేని నిజమైన ప్రేమలు ఎంత దూరమైనా దగ్గరికి చేరుకుంటాయి. ఇంటి పెద్దలు బాధ్యతగా ఇల్లు చక్కపెట్టుకుంటూ, పిల్లలను సమాన దృష్టితో పెంచుతూ, వారికి ప్రేమను పంచుతూ, జీవితపు విలువలను చెబుతూ వారిలో మంచిని పెంచగలగాలి. పిల్లల మనసులు తెల్ల కాగితాల వంటివి. వాటిలో ప్రేమ అక్షరాలతో జీవితపు ఆనందపు మొదటి పదాలను మనమే లిఖించాలి. ఇక ఆ పదాలకు అందమైన అర్థాలు వచ్చేలా వాక్యాలు వారే చేర్చుకుంటారు. శ్యామలమ్మ గారు తన అనుభవంతో, చక్కటి జ్ఞానంతో తన పిల్లల సంసారాలను సరిదిద్ది వారి జీవితాలను ఆనందమయం చేసే సరైన మార్గంలోకి చేర్చింది. అత్తగారింట్లో 10 ఏళ్లు చేసిన ఉమ్మడి సంసారం వల్ల కోడళ్ళకి మంచి జ్ఞానాన్ని అలవాటు చేసింది. ఆ మంచి జ్ఞానం ఉండడం వల్లనే వారి కష్టాన్ని ఇష్టంగా బాధ్యతతో నిర్వర్తించారు. మనకు కావలసిన ఆకారం రావాలంటే ఇనుముకి వేడి తగలాలి, సమ్మెట దెబ్బలు తగలాలి, తప్పవు. కన్న ప్రేమతో ఆ పనులు చేయలేని తన కోడళ్లకు ఆసరాగా నిలబడి ఆ పనిని తాను పూర్తి చేయగలిగింది శ్యామలమ్మ. ఒక తప్పు జరిగింది అని పిల్లలు చెప్పినప్పుడు ఆ జరిగిన తప్పులో నీ పాత్ర ఎంత ఉంది అని కనుక్కుని తీరాలి పెద్దలు పిల్లలను. అప్పుడు పిల్లలకు తన తప్పు తెలుసుకునే అలవాటు చిన్నతనం నుండి ఏర్పడుతుంది. గారాబంతో పిల్లల తప్పులను ఒప్పులుగా చూపించే పెద్దవాళ్లకు తమ మాటే చెల్లాలి ఇతరులపై అనుకుంటారు తప్ప తమ పిల్లల భవిష్యత్తు తామే చెడగొడుతున్నామన్న సంగతి గ్రహించుకోలేరు మొదలు. అక్కడి నుండి ప్రారంభమవుతుంది చిన్న తప్పులు సమర్థించిన పెద్దలు రేపు పెద్ద తప్పులు చేస్తున్న పిల్లలను అడ్డగించలేరు. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా.
అన్న అద్భుతమైన వాక్యం నుండి మనం చాలా నేర్చుకోవాలి. మంచి మార్గంలో నడుద్దాం అందరం. పిల్లలను మంచి మార్గంలో నడిపించి చక్కటి సమాజాన్ని నెలకొల్పుదాం. సర్వే జన సుఖినో భవంతు. శుభం. ఫ్రెండ్స్, ఇంతటితో అత్తగారి దీవెన కథ సమాప్తమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన సమీక్షలను ఇవ్వండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథలు వినడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ టైమ్ విత్ హరి. థ్యాంక్ యూ.